ఉపాధ్యాయుడి దాష్టికం రంగన్న మృతిపై అనుమానాలు మీడియాతో రిలీజ్. తిరుమలపై పిప్లైని ఉన్నతాధికారులపై చర్యలకు సిఐటియు పట్టు. తెలంగాణ పోలీస్ జాబితాలకు వీడ్కోలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచకా పరమేశ్వరి ఆలయంలో అభిషేకాలు. ఉపాధ్యాయునిలపై ఓ ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడి వింత ప్రవర్తనపై ప్రశ్నించిన తమను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కాలితో తన్నినట్లు ఉపాధ్యాయునిలు వేంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డిపై పోలీసులతో పాటు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. వేంపల్లి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పీజీటీగా పనిచేస్తున్న గురునాథ్ రెడ్డి శుక్రవారం ఉదయం కారులో పాఠశాలకు వచ్చే క్రమంలో గట్టిగా హారన్ కొడుతూ వచ్చాడు. ఆ క్రమంలోనే సునీత అనే ఉపాధ్యాయురాలి పైకి కారును ఎక్కించే ప్రయత్నం కూడా చేశాడు. దీనిపై ప్రశ్నించిన సునీతతో పాటు ఆమెకు మద్దతుగా మాట్లాడేందుకు వచ్చిన మరో ఇద్దరు ఉపాధ్యాయురాలపై గురునాథ్ రెడ్డి నోటికొచ్చినట్లు తిట్టడమే కాకుండా వారిని కాలితో తన్నేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ పంచాయతీ వేంపల్లి పోలీస్ స్టేషన్ కు చేరడంతో గురునాథ్ రెడ్డిపై బాధిత ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. గురునాథ్ రెడ్డిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత సంవత్సర కాలం నుంచి గురునాథ్ రెడ్డి అనే పీజీటీ టీచరు మహిళా ఉపాధ్యాయులను పరుష పదజాలముతో బెదిరిస్తున్నారు. కొట్టడానికి కూడా మీదికి వస్తాడు. దీని గురించి మేము విద్యా సంస్థకు డిఓ సార్ గారికి అందరము మా పాఠశాల మహిళా ఉపాధ్యాయులం అందరము కంప్లైంట్ ఇచ్చినాము. దాని మీద ఒక ఎంక్వైరీ కూడా జరిగింది. ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకునే క్రమంలో జాప్యం చేసినారు. ఈరోజు నేను స్కూలుకు వస్తూ ఉంటే పాఠశాల గేటు వద్ద అతను నా వెనకాల కారులో వస్తున్నాడు. నేను ఐరిస్ తీసుకొని ఇంకా ఏంది నా వెనకాల ఏదో సౌండ్ వస్తుంది అని ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే నన్ను తోయడానికి వచ్చే ప్రయత్నంలో దగ్గరగా వచ్చినాడు. నేను పక్కకు సర్దుకున్నాను. ఇదే విషయమై హెచ్ఎం దగ్గర ఏం సార్ హారన్ కొట్టాలి కదా, ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఏదైనా తగులితే నేను అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను కొట్టను అని అన్నప్పుడు నాకు సపోర్టుగా కొందరు ఉపాధ్యాయులు రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళను కూడా కాలుతో తన్నడము, వేలు విరచడము, ఇట్లా మెడ పట్టుకొని తోయడము, మీరు బయటికి రండి మీ కథ తేల్చుకుంటామని అసభ్య పదజాలాలు వాడుతూ తిట్టినాడు. అవన్నీ గతంలో పాఠశాలలో ఏమీ జరగలేదు సార్. క్లాసులు తీసుకోలేదు అనే పిల్లలు సంఘర్షణలు ఏమీ జరగలేదు అసలు. అది విద్యార్థులు ఆయన మీద ఇచ్చిన కంప్లైంటే గాని ఆయనకు మేము అసలు ఆయనతో మాట్లాడము ఎక్కువ. సునీత పిఎస్ టీచర్. గ్రాండ్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి. హిందీ ఎగ్జామ్ రోజు అతన్ని ఇన్విజిలేషన్ డ్యూటీకి వేసినారు. డ్యూటీలో ఉన్నాడు. ఇన్స్టాలో రీల్స్ చూపిస్తూ వాళ్ళు హిందీ ఎగ్జామ్ రాస్తా అంటే ఇన్స్టాలో రీల్స్ చూపిస్తా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఇన్స్టాలో చేస్తా అంది, ఒక సీరియల్లో నటిస్తుంది, ఈమెకు లైక్ చేయండి అని పిల్లలకి అందరికీ చెప్తా ఉన్నాడు. వేరే పాపలేసి సార్ మేము ఎగ్జామ్ రాస్తున్నాం డిస్టర్బ్ చేయొద్దంటే నోరు మూసుకొని కూర్చోండి, ఆయనని పెద్ద చదువు వచ్చిందని తిన్న మాట్లాడుతున్నామని ఫిజిక్స్లో క్వశ్చన్స్ వేస్తున్నాడు ఆ పిల్లని. ఆ పిల్ల ఇంకా సైలెంట్గా నేను చెప్పలేను సార్ అని కూర్చునింది. హిందీ ఎగ్జామ్ రాస్తానని రోజుసేపు ఉన్నాక నేను చూసి గొమ్మగా వచ్చేసినాను.
కొద్దిసేపు ఉండిన తర్వాత 3 వరకు ఉండి ఆడే కూర్చొని నిద్రపోయి లేచి 3 గంటలకు పోయి స్టాఫ్ రూమ్ లో పడుకొని నిద్రపోతున్నాడు. క్లాస్ లో ఎవరు లేరు, ఇన్విజిలేషన్ డ్యూటీ ఎవరు చేయలే. పిల్లలు వచ్చి నాకు చెప్పినారు. నేను పోయి హెచ్ఎంని అడిగిన, హెచ్ఎం మేడం అతను డ్యూటీ చేయకుండా పడుకొని ఉన్నాడు మేడం అంటే, హెచ్ఎం చెప్పింది నిన్నేం గిన్నీస్ బుక్ ఎక్కించారులే, ఇవి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కాదులే, దీనికి ఇన్విజిలేషన్ డ్యూటీ కూడానా, అయినా మీరు మర్యాదగా ఉండరా, మీకు మీ పద్ధతులు తెలియదా మీకు అని ఆమె మమ్మల్ని తిట్టింది. మేమే అక్కడికి పోయి సైలెంట్ గా అతను మళ్ళా డ్యూటీకి పోయి ఉన్నాడు. అది జరిగిపోయింది. అక్కడ జరిగిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చి ఈ సునీత మేడం జరిగిన ఇన్సిడెంట్ లో ఏం సార్ అట్లా మాట్లాడతారు అని దానికి, ఆలంజముండా నువ్వు కలిసి నా మీద కక్ష కట్టినారు, నా మీద పడి సస్తా ఉండారు, తీరుస్తారా అని చెప్పినాడు. సునీత మేడం ని ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడద్దండి అనేందుకు, నువ్వు అవి 2 ఎక్కువ అయిపోయినాయి, మిమ్మల్ని ఇద్దరిని అంచుతారా అని పిలిస్తే, ఇది మీ భార్యనైతే ఎవడన్నా పిలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడతావా అంటే చెప్పుతో కొడతా అన్నాడు. నేను కూడా చెప్పు తీసిన, నేను కూడా కొడతా చెప్పుతో, మర్యాదగా పద్ధతిగా మాట్లాడు అంటే నువ్వు నా మీదకి చెప్పు తీస్తావా అని చెప్పి వచ్చి కాలుతో తనినాడు, చెస్ట్ మీద తన్ని. నేను ఇట్లా అడ్డపడతా అంటే చెయ్యికి ఇంచేసినాడు. అంతలోపు ఇంకో మేడం వస్తే ఆమె గొంతు పట్టుకున్నాడు, ఇంకో మేడం వస్తే ఆమెను పిడిగుద్దులు గుద్దినాడు. చెయ్యి కొంచెం వేలు కొంచెం ఇరిగింది. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కి వచ్చిన మహిళా దినోత్సవం ముందు రోజు, కానీ ఇప్పటి వరకు ఇక్కడికి రాను కూడా రాలే. ఆమె వాళ్ళకి సపోర్టింగ్ గా పీజీటీలను అందరికి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చినారంట, ఆమెకు వాళ్ళకే సపోర్ట్ చేస్తుందంట, మేము డబ్బులు ఇవ్వలేదంట, మాకు సపోర్ట్ అసలు చేయదంట, మేము బిర్యానీలు పెట్టలేదంట. ఇవన్నీ చూస్తా కూడా హెచ్ఎం అతనికి సపోర్ట్ ఇస్తా, మీరు మంచి చీరలు కట్టుకుని అతన్ని రెచ్చగొడుతున్నారు, మీదే తప్పు అని మమ్మల్ని రివర్స్ లో తిట్టింది. సార్ వేంపల్లె గర్ల్స్ హై స్కూల్లో నేను తెలుగు టీచర్ గా పనిచేస్తున్నాను సార్. గత ఊళ్ళో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. కాకపోతే దాని మీద డిఓ ఆఫీస్ లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈ పీజీటీలు వచ్చినప్పటి దగ్గర నుంచి మాకు ఇవే సమస్యలు వస్తున్నాయి సార్. దాని మీద కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి మేము సైలెంట్ గా ఉన్నాము. మొన్న ఈ రోజు పొద్దున్నే మేడం ఏం చేసింది, స్కూల్ కి వస్తా ఉంటే దారిలో హారన్ కొట్టకుండా కారు లోపలికి తీసుకుని వస్తున్నాడంట. ఎందుకు హారన్ కొట్టారు సార్, తగులుతే అని అంటే, నేను కొట్టను, ఏం చేసుకుంటారో చేసుకోన్నారంటే. ఈ విషయం అయితే మేము లోపల ఉన్నాం, తర్వాత తెలిసింది. మేము వచ్చేసరికి కాలుతో తనడం చూసాం. ఎట్లా తంటారు సార్ ఒక లేడీస్ టీచర్ నేనంటే, ఆయన ఏం సమాధానం కూడా చెప్పడం లేదు. అక్కడే హెచ్ఎం ఉంది, ఆమె పూజ చేసుకుంటుంది, ఇన్ఛార్జ్ ప్రేయర్ జరిపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ అతనికి సపోర్ట్ ఇవ్వకపోతే కొట్టేటప్పుడు మహిళా టీచర్ కనీసం దగ్గరకన్నా రావాలి కదా సార్. ఆయన ఏమో చెరుకూరి శ్రీనివాస్ అక్కడే కూర్చొని ఉన్నాడు, ప్రేయర్ చేసుకుంటాడు, నాకు సంబంధం లేదు. ఒక హెచ్ఎం ఒక ఇన్ఛార్జ్ అక్కడే ఉన్నప్పుడు ఒక మహిళా టీచర్ ను కొడతా ఉంటే ఆమె లోపల ఉంది, ఈయన ప్రేయర్ చేస్తే ఎట్లా ఇన్ఛార్జ్ అక్కడ ఉంటాడు? టీచర్ ను కొట్టేటప్పుడు ఇన్ఛార్జ్ వచ్చి కాపాడాలి కదా సార్, అది బాధ్యత కదా. వాళ్ళేమో పీజీటీలు సార్, ఇంత ముందు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి విసిగి బేజారిపోయినాం మేము. వాళ్ళు 2 పీరియడ్లు తీసుకుంటారు, కూర్చుంటారు, వాళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు. మేము ఏం చేసినా మీరేం చేసుకోలేరు అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు సార్. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఇంకెన్ని ఎదురవుతాయో మాకు తెలియదు. కాబట్టి ఈ సమస్య ఇంత దూరం తీసుకురావద్దు అని మేము ఏదో పోనీలు అన్నట్టు పోలీస్ స్టేషన్కి ఇంతవరకు రాలేదు సార్. మేము ఇదే హెచ్ఎం ఇంతకు ముందు పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్, వాళ్ళే గొడవలు పడి పీజీటీ వాళ్ళు కొట్టుకుని. కానీ అప్పుడు కూడా మాకు ఏం ఎందుకు ఇట్లాంటి సమస్యలు, మహిళలము చాలా దూరం నుంచి కంప్లైంట్ రావాలి సార్ స్కూల్ కి. కొంతమంది అంటారంటే పీజీటీలు మా మీద కంప్లైంట్ చేస్తారా, మీరు 2.5 సంవత్సరం ఇక్కడ ఎట్లా ఉద్యోగం చేస్తారో చూస్తాము, మాకు అంతమంది బామర్దులు ఉన్నారు, మీరు ఎట్లా వస్తారో చూస్తాము అంటే, మేము ఎట్లా మహిళలు ఇంత దూరం స్కూల్ కి రావాలి? మేము దాదాపుగా 60-70 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తున్నాం. వచ్చేటప్పుడు మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారో, మీరు ఏం చేస్తారు, మీరు ఎట్లా వస్తారో చూస్తాను, మాకు మేము లోకల్ అది ఇదని మాట్లాడుతున్నారంట. మేము ఎట్లా మీరు డైరెక్ట్ గా మీరు అన్నారంటే, డైరెక్ట్ అనలేదు సార్, పక్కన వాళ్ళతో అందరితో అంటున్నారంట. మేము ఇట్లా భద్రత లేనటువంటి స్కూల్లో మేము ఎట్లా ఉండాలా, మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ మేడం తనినారు, ముందు మేడం ఏమో ఇంత ఇష్యూ జరిగినప్పుడు చైర్ తన్నారు, ఆ ఇష్యూ వచ్చినప్పుడు మేము డిఓ ఆఫీస్కి వెళ్ళాం, దాని మీద ఏం తేలేదు. ఈ లోపే మళ్ళీ ఇంకో కామెంట్ తనినారు. ఇట్లా రోజు ఇదే పరిస్థితి, ఒకరం తనిచ్చుకుంటా ఒకరం కొట్టించుకుంటా ఇదే పరిస్థితి అయిపోతుంది మాకు. దీని మీద తగిన విచారణ జరిపి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం, అంతకు తప్ప ఇంకేం లేదు సార్. నాకేం తెలియదు, నేను వ్యాధి దిగినాను ట్రైన్లో నిలవన్నా, అంతలో లోపలనే కొట్లాడుకున్నాను. ఏందమ్మా ఇది అనేసరికి నన్ను కూడా మాకు సపోర్ట్ రాదు అని నన్ను కూడా ఉంది. ఏ అన్నం పుణ్యం పెరిగిన ఆమెకు నాకేం తెలుసావుదు. అందులో పూజ చేసుకొని సంగమేశ్వర సార్ వచ్చినాడు. ఏమ్మా అని ఆయామంలో జరిగిందంటే, చూడు సార్ ఇప్పుడే పూజ చేసుకుంటాడా అని, ఇంకా ప్రేరు లేదని వాళ్ళు పోండి అని చెప్పి. గురునాథ్ రెడ్డికి ఎవరైనా సపోర్ట్ చేస్తాం సార్ మనము, చెప్పండి. ఏమని ఇందరికి సపోర్ట్ డ్యూటీ వేసింటే, ఏం సార్ మీరు డ్యూటీకి పోయినారు, కరెక్ట్గా చెయ్యండి. ఒకవేళ కరెక్ట్గా ఒకవేళ మామూలుగా వయసు తగ్గింది, యూరినల్కో లెట్రిన్కో పోయింటే అనక డ్యూటీలో
పక్కన పాపకు కానీ ఒక టీచర్ని కానీ పెట్టిపో అంటే నేను యూరినాలు పోలే మేడం, పాసు పోలేదు మేడం, నేను మామూలుగా ఛార్జింగ్ పట్టుకోవడానికి పోయినా మేడం. ఇన్స్టాగ్రామ్ లో అతను ఎగ్జామ్ జరుగుతుంటే, హిందీ ఎగ్జామ్ జరుగుతుంటే ఎగ్జామ్ పక్కన చూసుకుని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పిల్లలు చెప్తాను ఇన్స్టాగ్రామ్ లైక్ చేయండి. నేను చూడలేదు సార్, అది నా కళ్ళతో నేను చూడలేదు, నేను అబద్ధం చెప్పను సార్. నేను అది నేను చూడలే, నాకు ఏ పాపము ఎరగను, నాకేం తెలియదు. వచ్చినాను, వ్యాన్ దిగినాను, అలా నిలబడుకుంటానే ఇంకా నేను ప్రేర్ లేదు అంటే కిసుకిసుకిసుకుతా అంటాను వాళ్ళు. ఎవరు చేయలేదు సార్ నాకు. ఏంది మానేసరికి ఈ లంచముండకి ఏంది మనం చెప్పేది? అమ్మా నువ్వు లంచముండ గింజముండ అని తిట్టద్దు నన్ను, నేను ఒక పరమ భక్తురాలను, నువ్వు నోరు పాడు చేసుకోకూడదు, వెనకాల నీకు దేవుడు ఖచ్చితంగా శిక్ష వేచాడు, మీరు ఇది పట్టేసి అని నువ్వు మాట్లాడొద్దని సంగమేశ్వర్ సార్ వచ్చి ఏమ్మా నీ ప్రమేయంలో జరిగిందంటే నాకు ఏం తెలుసు సార్, మీరే చూస్తాండ్రే అని చెప్పిన. ఆడికి నేను ధైర్యంగా ఉండాలి. నేను నిష్కల్మషం లేని వ్యక్తిని, నేను ఎవరికి సపోర్ట్. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్నను చంపి ఆ నిందను ప్రభుత్వంపై మోపాలని వైసీపీ బ్యాచ్ చూస్తోందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక చనిపోయిన రోజు గుండెపోటు అని చెబితే నమ్మి మోసపోయానని, మరోసారి రంగన్నను చంపి ఆ నిందను మాపై వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు రంగన్నను కొట్టి హింసించారని, రంగన్న భార్య సుశీలమ్మ చెప్పిన మాటలను ఈ ప్రభుత్వంలో చేసినట్లు సాక్షి మీడియాలో ప్రసారం చేస్తున్నారని బీటెక్ ఫైర్ అయ్యారు. వివేక చనిపోయిన రోజే దానిని హత్యగా భావించి ఉంటే సాక్ష్యాలు ట్యాంపర్ అయ్యే అవకాశం ఉండేది కాదన్నారు. సాక్షులు ఒక్కొక్కరిగా మృతి చెందడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, ప్రభుత్వం వీటిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా వివేకానంద రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు ఇది. ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే, నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకుపోండి అంటే దాదాపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కి రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన చనిపోవడం జరిగింది. ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు, పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే, ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కళ్ళబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు. లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసేది మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ తుడిచినారు. పులివెందుల ప్రజలు చూస్తుండగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది. ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టిందంటే ఆ రోజే ఆ కేసు యాక్చువల్గా ఆ రోజే వివేకానంద రెడ్డి కేసుకు చిక్కుముడి అంతా కూడా విడిపోయేది. ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు వాస్తవంగా మోసపోయినాం. మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురల్లే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాం ఇప్పటికీ. కానీ వీళ్ళు సాక్షిలో వేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో వాళ్ళే మర్డర్ చేసి నారాసుర చరిత్ర అని మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈరోజు కూడా ఆమె అసలు ఇంకో విషయం ఆమె మాట్లాడింది ఏంటంటే, గతంలో మర్డర్ జరిగిన తర్వాత సాక్ష్యానికని పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించినారు. ఆ వేధింపులు తాళలేకనే నేను ఆయన సిక్ అయిపోయి నేను ఆయనకు సేవ చేయలేక చచ్చినా ఇన్నాళ్ళు ఆ పోలీసుల వల్లే. అదేది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తున్నారు.
అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉండింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆమె చెప్పింది. దాన్ని ఈరోజు సాక్షులు ఏం చెప్తున్నారు? పోలీసులు వేధించినారు, ఆ వేధింపులు కొట్టినారు, దానికి మా భర్త చనిపోయినాడని మా ఆయన భార్య సుశీలమ్మ స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తారు. ఇవన్నీ ఏమవుతాయంటే మాకు పలు అనుమానాలకు దారితీస్తుంది. గతంలో మీరు చేసి అలాగే మా మీద ఎట్లా నెపం వేశారో ఈరోజు కూడా మీరు మళ్ళీ ఇదంతా చేసి దాన్ని కూడా పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి బురద జల్లాలని. అందుకే మేము జాగ్రత్తగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ మా కడప ఎస్పీ కానీ ఇంకోరు కానీ దగ్గరుండి ఆయనకు ఏదైనా పాయిజన్ జరిగిందా, ఇంకోటి జరిగిందా, ఏమిటా అని సిస్టమేటిక్గా పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా చేపించారు. తర్వాత అది కూడా తొందరలో వస్తుంది. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే పరిటాల రవి మర్డర్ కేసులో విట్నెసెస్ ఏ రకంగా అయితే మర్డర్ అవుతా ఎలిమినేట్ అవుతా వస్తున్నారో ఈ కేసులో కూడా నెంబర్ 1 శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ కస్నూర్, తర్వాత నెంబర్ 2 వచ్చేసి కోయిట్ గంగాధర్ రెడ్డి, తర్వాత నెంబర్ 3 వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నారాయణ అనే వ్యక్తి కారులో ఉన్నాడు. అతను కూడా 5-6 నెలల తర్వాత అతను కూడా చనిపోయినాడు. అది కూడా ఒక అనుమానాస్పద మృతే. ఇంకా మాట్లాడుతూ పోతే అందరి అనుమానాలు ఈసీ గంగిరెడ్డి మీద. అభిషేక్ రెడ్డి గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది కంపల్సరీ మర్డర్ అని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇచ్చారు. అలాంటి వ్యక్తి 3.5-4 నెలలు కోమాలో ఉంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చూడలే, చనిపోయిన తర్వాత వచ్చారు. ఇవన్నీ ఇలాంటివి ఈసీ గంగిరెడ్డిది, అభిషేక్ రెడ్డిది కావచ్చు, కోయిట్ గంగారెడ్డిది కావచ్చు, మా ఊరు శ్రీనివాసరెడ్డిది కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగన్నది కావచ్చు, ఇలాంటి 5-6 ఉన్నాయి వరుసగా. ఇవన్నీ చూస్తా అంటే ఆటోమేటిక్గా అప్పుడు గతంలో వాళ్ళు చేసి మా మీద వేసినట్టు ఇప్పుడు కూడా ఇది కూడా మా మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వేస్తారనే ఒక అనుమానం అయితే కంపల్సరీ ఉంది. అందుకే ఎఫ్ఐఆర్లో కూడా మా అధికారులు, పోలీసు అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్లో కూడా నేను చూశాను అనుమానాస్పద మృతి కిందనే తర్వాత రంగన్న గారిది కూడా జరిగింది. దీనిపైన నేను పోలీసు వాళ్ళను మా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే దీని మీద సమగ్ర విచారణ జరిపి మళ్ళీ లేనిపోని వచ్చి బురద మీకు కానీ మాకు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంటించే ప్రక్రియలో భాగంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను మనం జాగ్రత్తగా ఉండి తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి గారిని, తర్వాత కడప జిల్లా ఎస్పీ గారిని, పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం. జనరల్గా అదే ఉందన్నట్టు ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? పదే సాక్షిలో రంగమ్మ భార్య సుశీలమ్మ పోలీసుల వల్లనే మా భర్త చనిపోయాడు అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎస్ఆర్. అది ఎప్పుడు? ఆమె మార్చురీ దగ్గర గతంలో పోలీసులు మా ఆయన్ను కొట్టి నిజం చెప్పమని వేధించినందువల్ల అప్పటి నుంచి ఆయన సిక్ అయిపోయి ఈ 4-5 ఏళ్ళు నేను ఆయనకు సేవ చేయలేక నరకం అనుభవించినాను అనే వర్షన్ ఆమె చెప్పింది. ఇప్పుడు ఏమని స్క్రోలింగ్ వస్తుంది? ఇప్పుడు ఏదో కొట్టినట్టు ఇప్పుడు చనిపోయినట్టు మా మీద బురద వేయాలని మాకేం అవసరము? దాంట్లో ప్రధాన సాక్షి వాళ్ళు ఏదన్నా చేయాల్సి వచ్చే వాళ్ళు చేయాలా? వాళ్ళు ఇప్పుడు చేసింటారేమో, దాన్ని మా మీదకి నెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం మీదకి నెట్టాలని ఒక కుట్ర జరుగుతుందేమో అనేది మా అనుమానం. కాబట్టి దీన్ని తప్పకుండా సమగ్రంగా విచారించాలని కోరుతాను. ఫస్ట్ మా శ్రీనివాసరెడ్డిది ఏం జరిగిందో మీకు తెలుసు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. దానికి ఏమేమో చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో మేనేజ్ చేసుకున్నారు. తర్వాత కోయిట్ గంగాధర్ రెడ్డిది ఏంది ఇష్యూ? దొంలా దగ్గర దేవిరెడ్డి శంకరెడ్డి వేరే వస్తుంది. ఆ వేరేస్ దగ్గరికి వచ్చి తర్వాత నీకు ఇంత 10 కోట్లు ఇచ్చాము నువ్వు ఒప్పుకోమని చెప్పినారు అతన్ని. ఆ వేరే దగ్గర ఆ రోజు దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సిబిఐ వాళ్ళు అంతా చేసుకున్నారు. ఆ తర్వాత వాడు అది నేను ఎప్పుడైతే వాడిని సరిగా చూసుకోలేదో ఇదంతా నేను చెప్తానని ఐపీఎల్కు వాడిని వాళ్ళ భార్యను ఎవరినో బంధువులను మేనేజ్ చేసి వాడిని అనంతపురం హాస్పిటల్కి పంపించి ఏందో స్లో పాయిజన్ టైప్లో ఇచ్చి అతన్ని చేసినారు. తర్వాత మిగతాటి ఈ సంఘటనలో, అంటే ఈ సంఘటనలో అనుమానం అని కాదు, కానీ ఇప్పుడు అభిషేక్ రెడ్డి అనే అతను అంత దగ్గర బంధువు. నువ్వు 3.5 months 4 months చూను కూడా పోలేదంటే ఏమని అర్థం? ఎవడైనా కామన్గా ఏమైనా ఆలోచిస్తాడు? అంటే అతను ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది హార్ట్ అటాక్ కాదు మర్డర్ అని. ఆ మర్డర్ అని కోపమా లేక ఏదన్నా సస్పీస్? ఎవరికైనా అనుమానాలు వస్తాయి, నేను అనలేదు. కానీ ఇలాంటి అనుమానాలన్నీ ప్రజలకు వస్తాయి. కాబట్టి వీటన్నిటి మీద ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారణ జరపాలని కూడా మా ముఖ్యమంత్రి గారిని, తర్వాత పోలీస్ అధికారులను కొడతాం. పుణ్య కూడా దస్తగిరి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చైతన్య రెడ్డి వచ్చి బెదిరించా, దాంట్లో నేను కూడా విట్నెస్ ఇచ్చా. ఇవన్నీ చూస్తే దస్తగిరికి కూడా ప్రమాదం ఉండొచ్చు.
ఎందుకైనా మంచిది గతంలో ఆయనకు ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీని పునరుద్ధరించాలని కూడా మనం ముఖ్యమంత్రి గారిని నేను కూడా మీ ద్వారా కొడతా ఉన్నా. ఎందుకంటే అతను చాలా కీలకమైన వ్యక్తి ఈ కేసులో. కాబట్టి ఇంకా ఇన్ని చేసిన వాళ్ళు అతనికైనా ఏదైనా ప్రమాదం చేసే పరిస్థితి ఉంటుంది. నిజంగా మీ ముందు కూడా నేను దస్తగిరిని గతంలో ఏం తప్పు చేసినాడా ఏమా అనేది ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికి వాళ్ళన్ని కోట్లు ఆఫర్ ఇస్తానే కూడా అతను ఏదైతే నేను తప్పు చేసా దానికి ప్రాయశ్చిత్తంగా ఉండాలా అనే దాని మీద స్టాండ్గా ఉన్నాడు చూడు. దానికి నిజంగా దస్తగిరిని అభినందిస్తూ దస్తగిరికి ఏం కాకుండా ఉండాలని కూడా భగవంతుని కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారిని కూడా దస్తగిరికి సెక్యూరిటీ పెంచమని కోరుతా ఉన్నా. ఇడుపులపై IIITలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని CITU ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారని CITU నాయకుడు రామ్ సుబ్బారెడ్డిపై సస్పెన్షన్ వేయడం చాలా దారుణమని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మండిపడ్డారు. మహిళా ఉద్యోగులపైన వేధింపులకు పాల్పడిన అనిల్ కుమార్ రెడ్డి పైన యూనివర్సిటీ వాహనాన్ని ప్రైవేట్ పనులకు ఉపయోగించిన ఏవో కుటుంబ సభ్యులపైన చర్యలు తీసుకోకుండా రామసుబ్బారెడ్డిపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. రామ్ సుబ్బారెడ్డికి ఏదైనా జరిగితే డైరెక్టర్ ఏవో అనిల్ కుమార్ రెడ్డిను బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అనిల్ కుమార్ రెడ్డికి అధికారులు వత్తాసు పలుకుతూ పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఏవో రవికుమార్ గారు, డైరెక్టర్ కుమార్ గుప్తా గారు మరికొందరు కలిసి 2008 నుంచి పనిచేస్తున్నటువంటి రామ్ సుబ్బారెడ్డిని అనవసరంగా అకారణంగా తొలగించారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము లేబర్ ఆఫీస్ వద్ద CIT జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఈ విషయం మీద చాలాసార్లు జిల్లాధికారులకు కూడా చాలా చేస్తామని చెప్పారు. అయినా జిల్లాధికారులన్నా కూడా వీళ్ళకి ఎవరు కూడా గౌరవం లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నది. అన్ని చోట్ల చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి తొలగింపులు. ఈరోజు ఈ కుర్రానికి ఏం ప్రమాదం జరిగినా రామ్ సుబ్బారెడ్డికి ఈ ముగ్గురిదే బాధ్యత అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ త్రిబులైట్లో నిన్న మొన్న పిల్లలకు కూడా రక్షణ లేదు. ఓ ఫ్యాకల్టీ లైంగిక వేధింపు గురి చేస్తే FIR అయింది. కానీ ఏమో పట్టించుకోరు. ఏవో భార్య గారికి ప్రభుత్వ వెహికల్ వేసుకొని రోడ్డు అంతా పోతారు, ఏం పట్టించుకోరు. ఈ కుమార్ గుప్తా డైరెక్టర్ ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. అనిల్ కుమార్ రెడ్డి గారు అనేక రకాల వేధిస్తూ ఉన్నారు. ఇవి ప్రశ్నిస్తే క్వశ్చన్ చేస్తే తీసేయడం అన్యాయం. కాబట్టి అకారణంగా తొలగించిన రామ్ సుబ్బారెడ్డిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు నిర్వహిస్తున్నాం. కాబట్టి అంతేకాకుండా ఏవో రవికుమార్ను, డైరెక్టర్ కుమార్ గుప్తా గారిని వీటికి సంబంధించి బాధ్యులైన అనిల్ కుమార్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలా. అట్లే కాంట్రాక్టర్ కూడా ఆలోచన చేసి వెంటనే రామ్ సుబ్బారెడ్డిని తీసుకోవాలి. తీసుకోకపోతే CITU ఆందోళన చేస్తాం. దీనికి బాధ్యత ఈ ముగ్గురితే బాధ్యత అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. DCL గారు వెంటనే జోక్యం చేసుకొని వినతి పత్రం తీసుకొని వాళ్ళనందరినీ పిలిపించి న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్లకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. పోలీస్ జాగిలాలు వాఘా ఝాన్సీ 11 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించి పలు కీలక విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం అభినందనీయమని జిల్లా అదనపు ఎస్పీ కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ EG అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం స్థానిక పెన్నార్ పోలీస్ హాలులో వాఘా ఝాన్సీ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పేలుడు పదార్థాలను గుర్తించడంలో నేర్పరులుగా పేరుగాంచిన లాబ్రాడ్ రిట్రీవర్ జాతికి చెందిన జాగిలాలు వాఘా ఝాన్సీ అదనపు ఎస్పీలు కె ప్రకాష్ బాబు, బి రమణయ్య శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ సందర్భంలో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో చురుగ్గా ఉండేలా కంటికి రెప్పలా చూసుకున్న హ్యాండ్లర్లు డి పీరయ్య, బివి కృష్ణయ్యలను అభినందించారు. 10 సంవత్సరాల పాటు జాగిలాల బాగోగులు చూసుకునే నేపథ్యంలో వాటితో ఏర్పడ్డ అనుబంధాన్ని మున్ముందు కూడా కొనసాగించి జాగ్రత్తగా చూసుకోవాలని ఆకాంక్షించారు.
కనపడకుండా అర్థమైంది ఎలా ఉన్నారని. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పునఃప్రతిష్ఠ చేసి పుష్కరం దాటిన సందర్భంగా ఈ నెల 9న వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యం సంఘ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 102 గోత్రీకులతో పాటు భక్తులందరూ విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మార్చి 9న సాయంత్రం 6:30 శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతుందన్నారు. జై వాసవి, జై జై వాసవి. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రింటింగ్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారం. పోతే ఈ నెల 9వ తారీఖున మొట్టమొదటిసారిగా వార్షికోత్సవము చేస్తున్నాము కడప శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో. ఇది 12 ఏళ్ళకు ఒకసారి చేస్తున్నాము. మరియు కుంభాభిషేకం శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ సీతాస్వామి వారి సూచన మేరకు ఈ వార్షికోత్సవం చేస్తున్నాము. తర్వాత మరి 3 నుంచి 4 నెలల్లో కుంభాభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది. కావున ఈ విషయం ప్రజలకు తెలియజేస్తున్నాను. 9వ తేదీ మీరు కార్యక్రమంలో చైర్మన్ పుల్లయ్య గారు అన్ని వివరిస్తారు. ఈ పండుగకు చైర్మన్గా పుల్లయ్యను మేము అపాయింట్ చేసినాము సంఘం తరఫు నుంచి, ఆయన వివరిస్తారు. కావున ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాను. జయవాస్వాంబ. ఈరోజు ఆర్యవైశ్య సంఘ ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా నమస్సుమాంజలు. కార్యక్రమంలో భాగంగా గత 140 సంవత్సరాలు పైబడి నిర్మాణంలో ఉన్నటువంటి దేవస్థానం కడప పట్టణ ఆర్యవైశ్య సోదరుల సహకారంతో 12 సంవత్సరాల కిందట పునఃప్రతిష్ఠ గావించి ఈరోజు 12 సంవత్సరాల తర్వాత వార్షికోత్సవం చేయాలనేటువంటి ఒక భారతీ తీర్థస్వామి వారి సూచనల మేరకు ఈ నెల 9వ తారీఖు అమ్మవారి వార్షికోత్సవాన్ని ప్రప్రథమంగా మన దేవస్థానంలో చేస్తున్నాం. దీన్ని తదుపరి ఇలాగే కొనసాగించడానికి కూడా సంఘం వారు నిర్ణయం చేయడమైనది. అందులో భాగంగానే 9వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమ వివరాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పొద్దున
5:30 గణపతి పూజ అభిషేకం కార్యక్రమాలతో ప్రారంభమయ్యి తదుపరి అమ్మవారికి మరియు ఇక్కడ ఏదైతే ప్రతిష్ట గావించిన దేవతామూర్తులందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రతిష్ట తర్వాత చేసేటువంటి మొట్టమొదటి వార్షికోత్సవం కాబట్టి ప్రతిష్ట రోజు ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ దేవతామూర్తులు ప్రతిష్ఠించాం వాళ్ళందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో ప్రత్యేకించి ఈసారి కొంచెం వినూతమైన పద్ధతిలో మరింత స్వామివారి సూచనల మేరకు అభిషేక కార్యక్రమాలను కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేశాం. అభిషేకం తర్వాత అమ్మవారికి అలంకరణ తర్వాత సహస్రనామార్చన. ఇక్కడ ఉండేటువంటి ముత్తైదులు ఆడవారందరూ కింద కూర్చుని వాడు చేస్తారు. లోపల స్వామివారి యొక్క వారు చెప్పే మంత్రోచ్చంతో కింద పైన ఒకేసారి టైం సహస్రార్చన జరుగుతుంది. దాని తర్వాత 11 దేవతామూర్తులకు సంబంధించి హోమాది కార్యక్రమాలు బయట జరుగుతాయి. హోమ కార్యక్రమాలు అయిన తర్వాత 12:30కి పూర్ణాహుతి తర్వాత మహామంగళహారతి మహా నైవేద్యం కూడా ప్రత్యేకంగా ఈసారి చేయబోతున్నాం. తర్వాత కామిశెట్టి ఆండాలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన సదుపాయాలన్నీ కూడా వారు ఏర్పాటు చేయడం ఉంది. వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇదంతా ఒక ఎత్తు అయితే మన కడప జిల్లాలోనే నాకు తెలిసి అమ్మవారికి సంబంధించి తెప్పోత్సవం అనేది చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ దేవస్థానం కట్టి దాదాపు 140 సంవత్సరాలు అయిన తర్వాత మొట్టమొదటిసారి కూడా మేము కూడా పునఃప్రతిష్ఠించిన తర్వాత చేయాలనేటువంటి సంకల్పంతో మీ అందరూ చూస్తున్నారు. బయట ఎంతో ప్రయాసతో కూడి బయట అంతా మొత్తం ఒక దాదాపు 20x45 సైజులో ఒక తొట్టి నిర్మించి దాంట్లో వాటర్ ఫిల్ చేసి దాంట్లో అమ్మవారికి ప్రప్రథమంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని సంవత్సరం చేయాలని సంకల్పించాం. ఆ మహాతల్లి అనుగ్రహంతో ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసి ఆ తెప్పోత్సవ కార్యక్రమానికి అందరికి ఇచ్చేసి ఆ కార్యక్రమంలో 5 రౌండ్లు తెప్పోత్సవం చేస్తాం. ఆ రౌండ్కి హారతి ఉంటుంది. హారతి తీసుకొని అమ్మవారి అనుగ్రహానికి కూడా అందరు పార్టీలో రావాలని మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. జైవాసి. అంటే ఓకే, యాక్చువల్గా 12 సంవత్సరాల తర్వాత మనం కుంభాభిషేకం చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అది కాన్సెప్ట్ ఏం కాదు కానీ పద్ధతి, అది కాన్సెప్ట్ అన్నారు పద్ధతి ఉంది. మనం కుంభాభిషేకం చేయాలి అట్ టైం 2 ఒకటే చేయాలనుకున్నాము. కాకపోతే మన అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో శృంగేరి పీఠం మనకు చాలా పెద్ద పీఠం, మన ఇండియాలోనే సౌత్ ఇండియాలోనే పెద్ద పీఠం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా శృంగేరి పీఠమే దాన్ని సాల్వ్ చేయాలి. అటువంటి పీఠాధిపతుల ఆధ్వర్యంలో మన అమ్మవారి ప్రతిష్ట జరిగింది కాబట్టి ఆయన సూచనల మేరకు ఫస్ట్ వార్షికోత్సవం చేస్తాం. తర్వాత ఆయన సంస్థలతోనే ఇక్కడ కుంభాభిషేకం జరగాలనుకున్నాం కాబట్టి వారు అతి దగ్గరలోనే డేట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి దానికి ముందు ఈ కార్యక్రమం చేయండి అని వారి యొక్క ఆజ్ఞ మేరకు మనం ఈ కార్యక్రమం ఫస్ట్ ప్రథమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వార్షికోత్సవం చేస్తున్నాం. తదుపరి కుంభాభిషేకం అత్యంత వైభవంగా మీ అందరి సహాయ సహకారాలతో కూడా చేయడానికి ఆర్యవైశ్య సంఘం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. వారు డేట్ ఇవ్వడం ఆలస్యం, మనం ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం వెనకలు చేసేది ఏం లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, దానికోసమే మొత్తం పెయింట్స్ అన్ని జరుగుతున్నాయి. కుంభాభిషేకాని కోసం మొత్తం ముస్తాబ్ అవుతాను దేవస్థానం అంతా కూడా. కుంభాభిషేకంలో పాటే అది దేవస్థానం పెయింట్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి అన్ని రిపేర్లు అనేది కూడా జరుగుతున్నాయి. అది కూడా త్వరలోనే మీ అందరూ తెలియజేస్తామని మనస్ఫూర్తిగా మీకు 9వ తారీఖు ఉదయం 5:30 ప్రారంభమై రాత్రి 11:30కి ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉండే పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు 11:30 కల్లా ముగుస్తాయి. వాచ్మెన్ రంగయ్య మృతిపై రంగయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి మరణించడం హై ప్రొఫెషనల్ మర్డర్ గా మేము భావిస్తున్నాము. రంగయ్య మరణం వెనుక ఎవరి ప్రమేయం ఉందనే అనుమానాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. దీంట్లో భాగంగా 2014 నుండి 2024 మధ్య హత్య కేసులోని 6 మంది ప్రధానమైన సాక్షులు చనిపోవడం జరిగింది. 2019
2019లో శ్రీనివాస్ రెడ్డి, శంకర్ రెడ్డి, 2024 సెప్టెంబర్లో వైఎస్ అభిషేక్ రెడ్డి, నారాయణ, ఇప్పుడు రంగయ్య మరణించడం జరిగిందన్నారు. గతంలో వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు మరణించినప్పుడు పోలీసుల వల్ల, సిబిఐ వల్ల చనిపోయారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్రధానమైన కేసును కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుందని అన్నారు. దర్యాప్తుకు ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కేసును శాస్త్రీయంగా, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. వివేక హత్య కేసులో సాక్షులు ఎవరికైనా తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే తమకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి అవసరమైతే రక్షణ కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానందారెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి, నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనం అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 2024 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం. ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు, సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం సైంటిఫిక్గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కేసును బేస్ చేసుకొని అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్లో అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్తో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు ఇంకా ఈరోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. దాంట్లో ఉన్నటువంటి రిపోర్టుగా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. దాన్ని క్షుణ్ణంగా మరింత నిశ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు, ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. దీని వెనక ఎవరున్నారు, ఎవరైనా ఉన్నారా అన్న ఆల్రెడీ ఆ వివేక హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసుల యొక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. ఎవరికైనా అలాంటి థ్రెట్ ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చనిపోయిన రంగన్న కూడా 2 PSOల్ని మనము ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి థ్రెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ, సహకారం, సెక్యూరిటీ అందించడం.